ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయం నాయన మీ పాద సన్నిధిలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు నాయన. అయ్యా, మిమ్మల్ని స్తుతిస్తుండగా నాయన, కీర్తిస్తుండగా మా స్తుతి సింహాసనంపై ఆసీనుడై మమ్మల్ని ఏలమని మీ నామకి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి చేసి నే పాడనా, స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతము భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతము భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతము. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతము భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతము. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా, జల ప్రళయములో నోవాను గాంచిన, జల ప్రళయములో నోవాను గాంచిన బలవంతుడవు నీవే గదా, జల ప్రళయములో నోవాను గాంచిన బలవంతుడవు నీవే గదా, ఆ ఆ ఆ నీవే గదా, నీవే గదా, నీవే గదా. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతము భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతము. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే గదా, సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే గదా, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే గదా, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే గదా, ఆ ఆ ఆ ఆ
కదా. హల్లెలూయా 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 స్తుతి చేసిని పాడనా స్తోత్ర గీతం భజించిని పొగడనా స్వామి స్తుతి చేసిని పాడనా స్తోత్ర గీతం భజించిని పొగడనా స్వామి స్తుతి చేసిని పాడనా స్తోత్ర గీతము. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ మహాగణ స్తోత్రాలు నాయన, ఈ సమయంలో నాయన మీరు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా మీ సన్నిధిలో బహుబలంగా నాయన అయ్యా ఆర్థికంగా మీరు బలపరిచే నాయన ప్రతి ఒక్కరిని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బహుబలంగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచున్నాయన. అయా ఈ లోకంలో నాయన ఏదైనా సాధించామంటే మా వల్ల కాదు నాయన. అయ్యా మేము ఉట్టివాళ్ళం మట్టివాళ్ళం నాయన, మాలో ఏ యోగ్యత లేదు నాయన. అయ్యా మీ కనికరం చెప్పున మీ కృప చెప్పున ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని, మీకు బహు దగ్గరగా నాయన జీవించే ధన్యతని భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, పాటల ద్వారా ఇంతవరకు మీ నామకి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నందుకు వందనాలు. వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకు ఏర్పాటు చేసిన గ్రంథం ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం 5వ వచనం. అతడు నాహోరు కుమారుడకు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుము అనిరి. అంటే యాకోబు తన మేనమామైన లాబాను దగ్గరకు వస్తున్నాడు. ఎందుకు వచ్చాడు అంటే యాకోబు తండ్రిని అన్నని మోసం చేసి అన్న చంపేస్తాడేమో అని అన్నగారు రావాల్సిన దీవెనలన్నీ కొట్టేసి తల్లి పంపించింది. తల్లి ప్రేరేపణతో చేస్తే యాకోబు చేసిన పొరపాటు వల్ల తల్లి ప్రేరేపణతో చేసిన అన్నకు రావాల్సిన దీవెనలు యాకోబు తీసేసుకున్నాడు తన కపటంతో, మాయోపాయంతో. అందుకనే తల్లి పంపించేస్తుంది. తల్లి తండ్రి మీరు నా మేనమామ దగ్గరికి వెళ్ళమనండి, పెద్దోడు చంపేస్తాడు అని అన్నప్పుడు యాకోబు తల్లిదండ్రి నుంచి విడిచి అన్నను విడిచి ఈ మేనమామ అయిన నాహోరు కుమారుడు లాబాను దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన సందర్భం మనం ఇక్కడ చూస్తాం. అతడు నాహోరు కుమారుడు లాబాను మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమన్నరి. అంటే ఆ ఊరికి వెళ్ళి నా మేనమామైన నాబాలు మీకు తెలుసా అంటే మాకు తెలుసు అని చెప్తున్నారు. లాబాను యాకోబుకు మేనమామ. యాకోబు హారాను దగ్గర తన తల్లి కుటుంబాన్ని వెతుకుతూ ఉన్నాడు. అయితే 25వ వచనం మనం చూసుకున్నాం. 29వ అధ్యాయం 25వ వచనం. ఉదయమందు ఆమెను లేయా అని గుర్తెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేస్తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని. అంటే యాకోబు విత్తిన విత్తనం ఇక్కడ ఫలిస్తుంది. తండ్రికి మోసం చేశాడు, అన్నకు మోసం చేశాడు. అయితే ఇక్కడ
లాబాను మహామోసగాడు, మేనమామ. నీకు 7 సంవత్సరాలు నీ దగ్గర ఊడిగం నాకు రాహేల్ని ఇచ్చి పెళ్లి చేయి, చిన్న కుమార్తెన రాహేల్ని అని మావ దగ్గర చెప్పాడు. అయితే రాహేల్ని ప్రేమించడం వల్ల, చిన్న కుమార్తె అయిన రాహేల్ని ప్రేమించడం వల్ల యాకోబు 7 సంవత్సరాలు చాలా ఈజీగా, తొందరగా గడిచిపోయాయి. అప్పుడు రాహేల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయన్నప్పుడు నాబాలు ఏం చేస్తున్నాడంటే లేయానిచ్చి, పెద్ద కుమార్తె అయిన లేయానిచ్చి పెళ్లి చేశాడు. అయితే రాహేల్ అని చెప్పేసి ఆవిడ దగ్గరికి పోయినప్పుడు ఆవిడ రాహేల్ కాదు, పెద్ద కుమార్తె అయిన లేయా. అందుకనే ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతను లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి అని అంటే, ఈయనేదో నీతిమంతుల్లాగా, ఎవరో యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మేనమామ మోసం చేసేటప్పటికి బాధపడుతున్నాడు. రాహేలు కోసమే కదా నీకు కొలువు చేస్తే, అంటే 7 సంవత్సరాలు నీ దగ్గర ఉడిగించేశాను, పనిచేశాను, ఎందుకు నన్ను మోసపుచ్చావు అంటే, మొన్న ఎవరైనా మోసపుచ్చితే మనం అవతల వాళ్ళని మోసపుచ్చవచ్చు, కానీ మనల్ని ఎవరైనా మోసపుచ్చితే తట్టుకోలేము. యాకోబు తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు నన్ను మోసపుచ్చుతావు? యాకోబు తన తండ్రిని, అన్నను మోసం చేసి వారికి కలిగిన కీడు బాధను అతడు గ్రహించగలిగేలా అతడు లాబాను లేయాల వలన మోసపోవడాన్ని దేవుడు అనుమతించి ఉంటాడు. ఒక పాపం విషయంలో దేవుడు మనల్ని క్షమించి చేర్చుకున్నప్పటికీ మనం చేసిన ఆ పాపానికి తగిన విధంగా మనల్ని శిక్షిస్తాడని మనం గ్రహించాలి. మోసపోకుడి, మనుషుడు ఏమి విత్తిన ఆ పంటనే కోయును అన్న దేవుని సిద్ధాంతం నెరవేరుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. మోసం చేయొద్దు, మోసం చేయొద్దు. నువ్వు ఏదైతే మోసం చేస్తున్నావు ఆ పంటనే నువ్వు కోస్తావని, ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. మోసం అనే విత్తనాన్ని విత్తున్నావా, మోసం అనే పంటనే నువ్వు కోస్తావని దేవుడు ఈ ఉదయకాల నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు వెక్కిరింపబడడు. తిరిగి జన్మించిన క్రీస్తు శిష్యులమని, పరిశుద్ధాత్మను కలిగిన వారమని చెప్పుకుంటూ అదే సమయంలో బుద్ధిపూర్వకంగా శరీర సంబంధమైనది విత్తేవారు దేవుని వెక్కిరించిన వారు, మోసగించిన వారు అవుతారు. ఎలాంటి మోసానికి తావుండకూడదు. అలాంటి వ్యక్తులు నిత్య జీవాన్ని కాదు, నాశనం, నిత్య మరణం అనే పంటను కోస్తారు. అందుకనే మనం దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాలని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అలాగే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమాను నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించుతిని. ఇది చాలదని నీవు అనుకునే అడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేస్తేవేమి? హిత్తీయుడు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఆగినట్లుగా
నీవు పట్టుకొని ఉన్నావు. నీకు భార్య అగునట్లుగానే నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనుల చేత నీవు అతన్ని చంపితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యం రహస్యముగా చేస్తివి గాని ఇశ్రాయేలులందరూ చూచుండగా పగటియందే నేను చెప్పిన దాన్ని చేయించునని నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేస్తేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. అంటే ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తామని దేవుడు దావీదు ద్వారా అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. నీవు యెహోవా మాటను తృణీకరించి వ్యభిచారం, హత్య, మోసం చేసిన దావీదు యెహోవా మాటను తృణీకరించడమే గాక దేవుణ్ణే తిరస్కరించిన నేరస్తుడయ్యాడని నాతాను ప్రకటించాడు. అంటే తిరస్కారంతో, నిరసనతో లక్ష్య పెట్టకపోవడం అని అర్థం. అలా తన క్రియల ద్వారా దావీదు దేవుణ్ణి లక్ష్య పెట్టక తన ప్రేమను, భక్తిని చూపడానికి ఆయన అయోగ్యుడని ప్రకటించినట్లయింది. ఒకటి, నేడు సంఘాల్లో వ్యభిచారం చేస్తున్న పరిచారకులు దేవుని పట్ల, ఆయన పరిశుద్ధ వాక్యం పట్ల ఇదే భావాన్ని కనబరుస్తున్నారు. వారి సువార్తను, క్రీస్తు రక్తాన్ని నీచమైనట్టుగా, విశ్వసనీయత లేవన్నట్టుగా తిరస్కార భావంతో వ్యవహరిస్తున్నారు. 2, విశ్వాసినని చెప్పుకునే వారెవరైనా వ్యభిచార సంబంధం కలిగి ఉంటే పై విచారణకర్తగా తనకు తానే అయోగ్యునిగా చేసుకుంటున్నాడని లేఖనాలు చెబుతున్నాయి. అంటే దేవుడు ఆయన బిడ్డల్ని పరిశుద్ధంగా జీవించేటట్టు ఆయన ఎన్నుకున్నాడు. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. దావీదు దేవుని తృణీకరించి ఊరియా భార్యను తన ఇంట చేర్చుకోవడానికి వీలుగా అతన్ని హత్య చేయించినందుకున దావీదు జీవితకాలమంతా అతని మీద, అతని కుటుంబం మీద హింస, పోరాటాలు అంటే యుద్ధం కొనసాగుతాయని దేవుడు ప్రకటించాడు. సుమారుగా 25 సంవత్సరాలు ఈ శాప ఫలితంగా జరిగిన 4 సంఘటనలు లేఖనాలు వివరిస్తున్నాయి. అవి అతని కుమారుని మరణం, అబ్షాలోముచే అమ్నోను హత్య, అబ్షాలోము తన ఇంటికి ఎదురు తిరగడం, హతం కావడం, అదోనియాకు మరణశిక్ష. అలాగా 4 హత్యలు జరిగినాయి దావీదు జీవితంలో. అందుకని ఏం విత్తామో అదే కోస్తామని దేవుడు ఈ ఉదయకాల సమన మాట్లాడుతున్నాడు. అందుకని మనం జాగ్రత్త కలిగి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని జీవించాలని దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. దౌష్యమును విత్తువాడు కీడును కొయ్యను, వాని క్రోధమును దండము కాలిపోవును. దౌష్యమును విత్తువాడు కీడును కొయ్యను, వాని క్రోధమును దండము కాలిపోవును. అంటే నువ్వేదైతే విత్తావో కీడును కోస్తావు, దండము కాలిపోవును. దేవునికి ఇష్టమైన ప్రియులుగా జీవించాలని
దేవుడు ఈ ఉదయకాల సమన దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగను. విత్తునది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. అంటే గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోతయగను. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చినడల అన్యులు దాన్ని తినివేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇశ్రాయేలు పాపం అనే గాలిని నాటారు. ఇప్పుడు అషూరు దాడి అనే పెను గాలి అనే పంట కోసుకోవాలి. పాపభూయిష్టమైన చర్యలు మనస్తత్వాలు విత్తనాలుగా మొలకెత్తి మన బ్రతుకుల్లో దుర్మార్గం అనే పంటగా పరిపక్వమవుతున్నాయని గుర్తుంచుకోవాలి. అంటే దేవుడికి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అలాగే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12-13 వచనాలు. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రామేణ కోత కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూనూ బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. బీడు భూమి అంటే చాలా కాలంగా దున్నకుండా వదిలేసినందువల్ల విత్తనాలు చల్లడానికి వీలు లేకుండా గట్టిపడిపోయి ఉన్న నేల. ఆత్మ సంబంధంగా ప్రజల హృదయాలు ఎండిన బీడులైనాయి. పాపం విషయంలో విచారంతో వారు తమ హృదయాలను మనసులను దున్నాలి. దేవుని వాక్యానికి దైవ సంకల్పానికి వారి హృదయాలు సుముఖమయ్యేలా పశ్చాత్తాపంతో వాటిని తెరవాలి. దేవుణ్ణి మనస్ఫూర్తిగా అన్వేషించడం ద్వారా నీతి వంగడాలు తమ హృదయాల్లో చల్లటం ఆరంభించాలి. దేవుని విశ్వాస పాత్రమైన ప్రేమ కన్నెలు వేద్యమయ్యే వరకు ఇలా చేయాలి. వైకవేద్యమయ్యే వరకు ఇలా చేయాలి. అంటే మన జీవితంలో దేవుణ్ణి వెతకాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి అని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అలాగే ఆదికాండము 29వ అధ్యాయం 28వ వచనం. యాకోబు అలాగ చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతను తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు అక్క చెల్లెల్ని ఇద్దరిని వివాహం చేసుకోవడం అన్నది వివాహ విధిలో ఒక పురుషుడు ఒక స్త్రీని పెండ్లాడాలి అని ఆదిలో దేవుడు విధించిన నియమానికి విరుద్ధం. తర్వాత మోషే ధర్మశాస్త్రంలో యాకోబు చేసుకున్న వివాహ విధానాన్ని అనుసరించకూడదని దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు. ఒకే భార్య ఒకే భర్త అన్నదొక్కటే సరైన వివాహ పద్ధతి అని క్రొత్త నిబంధన కూడా గౌరవిస్తున్నది. పాత నిబంధన కాలంలో ప్రజలు తమ హృదయ కాఠిన్యం బట్టి వివాహం గురించిన దేవుని ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినందువలన బహుభార్యత్వాన్ని దేవుడు సహించి ఉండవచ్చు. బహుభార్యత్వం లేక బహుభర్తత్వంలోని చెడు ఫలితాలు మంచిది కాదు. అలాగే 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను.
రాహేలు గొడ్రాలై యుండెను. దేవుడు లేయాకు ఒక కుమారుని దయచేశాడు. ఆమె నుండే యోధా పుట్టాడు. యోధా వంశం నుండే క్రీస్తు వచ్చాడు. ఎవరైతే అణచివేతకు అన్యాయానికి గురవుతారో వారి పక్షంగా దేవుడు ఉంటాడు. దేవుడు అన్యాయాన్ని మరి ముఖ్యంగా తన నిబంధన ప్రజల్లో సహించడు. దేవుడు యాకోబు జీవితంలో చేసిన తప్పు వల్ల, ఆయన విత్తిన విత్తనం వల్ల మేనమామ అయిన లాబాను దగ్గరికి వచ్చినప్పుడు లాబాను తన మేనల్లుడైన యాకోబును మోసం చేశాడు. చిన్న కుమార్తెను అంటే మా దేశ మర్యాద కాదని పెద్ద కుమార్తె ఇచ్చి 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు. తర్వాత రాహేలు గురించి మళ్ళీ లేయా రాహేల్ అంటే లేయా పెద్దదై, రాహేలు చిన్నదై. చిన్నదాని గురించి వీడికి 7 సంవత్సరాలు చేస్తే పెద్దదై పెళ్లి చేపించాడు. మళ్ళీ చిన్నదాని గురించి ఊడిగం చేస్తే 7 సంవత్సరాలు. అలాగే వ్యర్థంగా 14 సంవత్సరాలు దేవుడికి నిబంధన చేశాడు. నాకు ఆహారం, నాకు వస్త్రం, నీడ నాకు అని ప్రార్థన చేసుకొని ఆ దిండిగా పెట్టుకున్న రాయి ప్రార్థన చేసుకున్నాడు, 10వ వంతు నీకు ఇస్తానని. కానీ ఇక్కడ 14 సంవత్సరాలు వ్యర్థంగా కొలువు చేశాడు. అంటే యాకోబు తాను విత్తిన విత్తనాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. మనం ఏదైతే మంచి విత్తనం విత్తితే మంచి పంట కోస్తాం. పాపం అనే పంట విత్తనం విత్తితే పాపం అనే పంట కోస్తాం. అందుకని మనం అలా వండుకోకుండా దేవునికి ఇష్టలుగా దేవుని రాజ్యాన్ని, నీతిని మనం వెతికేలాగున ఆయన సన్నిధిలో మనపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. ఈ ఉదయకాల సమయం నాయన యాకోబు జీవితంలో నాయన అయ్యా కలిగిన ప్రతి ఒక్కటి మాతో మాట్లాడి ఉన్నారు నాయన. అయ్యా మేము పాపం అనే విత్తనాన్ని మేము విత్తుకోకుండా నీతి అనే విత్తనం విత్తేవారుగా, మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికి బిడ్డలుగా, మిమ్మల్ని ప్రకటించేవారుగా, మిమ్మల్ని తెలియజేసేవారుగా, అయ్యా మీకు ఇష్టమైన ప్రియులుగా, మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని చూస్తున్నారు ప్రతి ఒక్కరికి ఆయన సమాధానం, కాపుదల, భద్రత తోడుగా ఉండి దర్శించును గాక. ఆమేన్.